చేసింది. హోమ్ మినిస్టర్ గారు డిఐజీ సమావేశం. రావయ్య డీజీపీ. సార్ గుడ్ మార్నింగ్. రావయ్య డీజీపీ, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అది సార్ అది చూడు ఆఫీసర్, ఇప్పటికే ఆ సర్దార్ గారు ఆ మనుషులు మన దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆ సర్దార్ వాడి ముఠ ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు సార్. దొరికినట్టు దొరికి తప్పించుకొని తిరుగుతున్నారు అని చూసి ఊరుకుంటామా? ఆ సర్దార్ గారు మన పోలీస్ ఆఫీసర్లని, మన ప్రభుత్వ ఆఫీసర్లని ఎంతమందిని చంపారో నీకు తెలుసా? ఇలా చూస్తూ ఊరుకుంటే ప్రజలు మనమై తిరుగుబాటు చేస్తారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతారు. అది కాక ఈ పేపర్ వాళ్ళు తగుదునమ్మా అంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు. అది సార్ అది చాలు, నీ వల్ల కాదని తేలిపోయింది. సరే, నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి సార్ అది? ఈ పని చేయడానికి ఒక డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆపరేషన్ అపాయింట్ చేశాను. ఎవరు సార్ అది? చరణ్, ఎక్కడుండా? ఈ ఆఫీసుకు త్వరగా రావాలి. నమస్తే సార్. నమస్తే. చూడు చరణ్, నిన్ను ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలీదు సార్. దేశంలో ఎటు చూసినా దొంగతనాలు, దోపిడీలు, మట్టర్లు, మానభంగాలు ఇలా ఒకటా రెండా ఎక్కువైపోతున్నాయి. అదీగాక ఆ సర్దారు వారి మనుషులు మన పోలీస్ ఆఫీసర్లు ఎంతమందిలో నిర్దాక్షిణ్యంగా చంపిపారేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మోసంతోనే దెబ్బతీయాలి. అందుకే నిన్ను సీక్రెట్ ఏజెంట్గా నియమిస్తున్నాను. ఈ సీక్రెట్ ఆపరేషన్ పేరు డి. ఆపరేషన్ డి. ఆపరేషన్ డి అంటే? డి అంటే దాదా. ఈ దాదా సంఘ విద్రోహ శక్తులపై విరుచుకుపడి సమాజాన్ని కాపాడి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు నాకు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేసి వస్తాను సార్. ఓకే.